మన క్లాస్లో మనం విపిహెచ్ పవర్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం, అవునా? విపిహెచ్ పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది, విపిహెచ్ పవర్ని షార్టేజ్ ఎలా తీయాలా, దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మన క్లాస్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, అవునా? అవునా కదా? ఒక విపిహెచ్ పవర్ ఎలా ఉంటుంది, ఏంటిది, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోవడం అనేది జరిగింది, అవునా? రైట్, అవునా కదా? సో ఈరోజు క్లాస్ లోపల బ్యాటరీ ఏంటిది, బ్యాటరీ. సో ఇక్కడ కనిపిస్తున్న బ్యాటరీ నుంచి వోల్టేజ్ ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అంతా కూడా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 మొత్తం మొబైల్ ఫోన్ ఆన్ అయ్యేది ఎన్ని స్టెప్స్? 10 స్టెప్స్. ఏంది? 10 స్టెప్స్లో ఈ శాంసంగ్ A50s మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 10 స్టెప్స్లో మొబైల్ ఫోన్ అనేది ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది, అవునా? సో ఈ 10 స్టెప్స్లోనే ప్రాబ్లమ్స్ వస్తుంది. నీకు ఫస్ట్ స్టెప్లో రావచ్చు ప్రాబ్లము, నీకు సెకండ్ స్టెప్లో ప్రాబ్లం వచ్చిందా, థర్డ్ స్టెప్లో ప్రాబ్లం వచ్చిందా, ఫోర్త్ స్టెప్లో ప్రాబ్లం వచ్చిందా, ఫిఫ్త్ స్టెప్ ప్రాబ్లం వచ్చిందా, నువ్వు చెక్ చేయాలంటే ఫస్ట్ ఈ స్టెప్స్ ఎట్లా పనిచేస్తాయో నీకు తెలవాలా, అవునా కదా? సో ఇప్పుడు విపిహెచ్ పవర్ అంటే నీకు ఇక్కడ వరకే నేను మొన్న నీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అవునా? విపిహెచ్ పవరు ఇక్కడ కనిపిస్తుందా బక్ బూస్టర్ ఐసీ. ఈ ఐసీ ఎందులో ఉంటుంది? యాక్చువల్ పవర్ ఐసీలో ఉండాలి. పవర్ ఐసీ అంత వర్క్ని కెపాసిటీని మెయింటైన్ చేయలేదు కాబట్టి ఏం చేసిండు, సపరేట్గా పెట్టుకోండు. ఇప్పుడు గ్రాఫిక్ ఐసీ ఉంది, గ్రాఫిక్ ఐసీ కూడా పవర్ ఐసీలో పెట్టుకోవచ్చు కదా. ఇది పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు కాబట్టి సపరేట్గా పెట్టుకోండు, అవునా కదా? ఇప్పుడు ఆడియో సెక్షన్ ఉంటుంది, ఆడియో సెక్షన్ కూడా ఇందులో పెట్టుకోవాలా. ఏ సెక్షన్ అన్నా పవర్ ఐసీలో పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది, కాకపోతే అన్ని ఆప్షన్ పెట్టుకుంటే ఫస్ట్ ఖరాబ్ అయ్యేది పవర్ ఐసీ, ఫస్ట్ పోయేది పవర్ ఐసీ. అందుకని చేసి ఏం చేస్తాడు వాడు, సపరేట్గా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏ ఐసీ అయినా సరే వర్క్ అవ్వాలంటే ఏం కావాలా చెప్పు? ఏ పవర్ ఐసీ అయినా సరే వర్క్ అవ్వాలంటే ఏ కావాలా, ఏ పవర్ కావాలా? డీసీ నుంచి వచ్చే పవర్ పేరేంటిది? అది విపిహెచ్. ఈ మర్చిపోవద్దు, పేర్లు మర్చిపోవద్దు బాబు. విపిహెచ్ ఎంత ఉంటుంది వోల్టేజ్? ఇది 2. మరి ఎందుకు మర్చిపోతున్నావు? మర్చిపోతే ఎట్లా? చెప్పినట్టు మర్చిపోతే ఏమైనా యూజ్ ఉంటుందా? ఏ యూజ్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలా. మెయిన్ నీ గేమ్ అంతా, నీ లైఫ్ అంతా ఒక మొబైల్ టెక్నీషియన్కి మొత్తం అంతా నడిచేది ఈ విపిహెచ్ పవర్లోనే. ఈ విపిహెచ్ పవర్ లేకుండా మొబైల్ ఫోన్ ఎట్లా డెడ్ అవుతుందో, నీ దగ్గర సబ్జెక్ట్ లేకుండా నువ్వు అట్లనే డెడ్ అయిపోతావు ఈ మొబైల్ ఫీల్డ్లో, అవునా? సో ఈ విపిహెచ్ పవర్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ విపిహెచ్ పవర్ లేకుండా పవర్ ఐసీకి పవర్ పోదు, డీసీ ఇక్కడ కనిపిస్తున్న బక్ బూస్టర్ పవర్ పోదు, లైటింగ్ ఐసీకి పవర్ పోదు, నెట్వర్క్ ఐసీకి పవర్ పోదు, ఏ ఐసీకి కూడా పవర్ పోదు. ఫోన్ అంతా డెడ్ అయిపోతుంది. దీన్ని నువ్వు తీసేంతవరకు ఫోన్ అనేది ఆన్ కాదు. అది తీసే టెక్నిక్ ఎట్లా ఉంటుంది, అది ఎట్లా తీయాలా, ఎట్లా తీస్తే ఆన్ అవుతుంది, ఎవ్రీథింగ్ అంతా కూడా సొల్యూషన్ టు సొల్యూషన్, ప్రాక్టికల్గా థియరిటికల్గా నీకు ఇది ఒక్కటి కనుక తెలిస్తే నీ లైఫ్ సగం సెట్ అయిపోయినట్టే. మొబైల్ ఫీల్డ్లో విపిహెచ్ షార్టేజ్ ఒక్కటి తెలిస్తే చాలు, సగం లైఫ్ సెట్ అయిపోయినట్టే. మిగతా ఏంది, పవర్ ఐసీని తీసి పెట్టడం, ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలా, తెలుసుకోవాలా, ఉంటే తీసి పడేసాలా, లేదంటే దీని మీద ఎందుకు వెళ్ళి పెడతావు, అవసరం లేదు కదా. నెక్స్ట్ సిపియు, నెక్స్ట్ యూఎఫ్ఎస్లో ప్రాబ్లం ఉందా, సిపిలో ప్రాబ్లం ఉందా, డీసీఎస్ఎస్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫికేషన్ చేయనప్పుడు నువ్వు టెక్నీషియన్ ఎట్లా అవుతావు? అవును, మన విపిహెచ్ పవర్ ఉంది, అదంతా హోల్ సర్క్యూట్ అంతా గుండ్రంగా దిగుతుందా? అది ఎక్కడ పోయిందో చూసుకున్నామా? అది ఎక్కడ పోయినా చూసుకున్నాక అది ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ ప్రాబ్లం తగ్గట్టు మనం షార్టేజ్ని క్లియర్ చేసినాం. ఫోన్ అనేది తెలివిగా, ఎంత తెలివిగా ఆన్ చేసినాం, ఎంత టైం కేటాయించినాం, అదే వర్క్ని మనకి కరెక్ట్గా తెలిస్తే 5 నిమిషాలు అయిపోతుంది. ఎంత? 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాల్లో 2000, 3000 ఎవరికి వస్తాయి? ఈ ఒక్క విపిహెచ్ షార్టేజ్ చూస్తే 5 నిమిషాల్లో 2000 నుంచి 5000 తీసుకోవచ్చు. అది మోడల్ బట్టి, బేస్డ్ అని బట్టి, కస్టమర్ ఇచ్చేదాన్ని బట్టి, పైసలు దాన్ని బట్టి. అదే విపిహెచ్ పవర్. ఒక రోజులో 5000 సంపాయాలంటే ఏ మోగడ వాళ్ళు అవుతుంది? ర్యాపిడో కొడతావా, సాఫ్ట్వేర్ చేస్తావా, గిఫ్ట్ వేర్ చేస్తావా, ఎవడు చేస్తాడు? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి డిఎస్పీ కూడా ఒక రోజుకి 5000 రాదు. ఒక బిజినెస్ పర్సన్కి మాత్రమే రోజుకి 5000 వచ్చేది. అది నీ టెక్నిక్స్, నీ నాలెడ్జ్, నీ స్కిల్స్ దాన్ని బట్టే ఉంటుంది, ఓకేనా? బిజినెస్ చేయడం తెలియనివాడికి సెక్యూరిటీ ఉండదు అనుకుంటాడు. బిజినెస్ చేయడం తెలిసినోడికి 100% సెక్యూరిటీ డబ్బే. ఒక గవర్నమెంట్ జాబ్ కావాలన్నా కావాల్సిన డబ్బే. గవర్నమెంట్ జాబ్ ఏంటంటే లాస్ట్కి ఇచ్చేది ఆ డబ్బు సపోర్టే. నీకు డబ్బు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల అకౌంట్లో ఉన్నాయి అనుకో, అది సెక్యూరిటీ కదా,
అవునా కదా. సో ఇది అయినా అంతే, టెక్నీషియన్లకి ఇది తెలవక ఇన్ని రోజులు ఎంత 1 కోట్ల రూపాయలు నష్టపోయారు, కోట్ల పైసలు పోయారు. సో ఇప్పుడు VPH పవర్ ఎట్లయితే వచ్చిందో ఇదే VPH పవర్ ఇక్కడ జనరేట్ అయింది చూసుకో. మనం సామ్సంగ్లో VPH అనము, V బ్యాట్ SYS అంటాము చూసుకో. క్వాల్కామ్లో సిస్టమ్ SYS అంటాం, పేరు మారిపోతుంది. ఇప్పుడు మీ ఇంట్లో పేరెట్లు నీ పేరెట్ట మారిపోయిందో నా పేరెట్ట మారిపోయిందో దీని పేరు కూడా మారిపోతుంది మోడల్ టు మోడల్. ఓకేనా. నేను ఆల్ ఓవర్ అంతా కూడా గుర్తుండడానికి VPH పవర్ అంటున్నా, వోల్టేజ్ ఫర్ ఫోన్. సో ఇప్పుడు పవర్ ఐస్ని ట్రిగర్ చేయడానికి కూడా VPH పవరే కావాలా. ఇప్పుడు వెళ్ళిందా, నెంబర్ 1 అయిపోయింది, నెంబర్ 2 అయిపోయింది, నెంబర్ 3 స్టెప్లో కూడా VPH పవర్ అంతా వచ్చి రెడీగా ఉంది. పవర్ ఐసి VPH పవర్ వచ్చి రెడీగా ఉందా, పవర్ బటన్ ప్రెస్ చేయడానికి కూడా వోల్టేజ్ అంతా రెడీగా ఉందా, నెంబర్ 3 స్టెప్ ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు పవర్ ఐసి బూట్ అవ్వాలి. ఏంది, పవర్ ఐసి బూట్ అవ్వాలా. పవర్ ఐసి బూట్ అవ్వాలంటే ఏం కావాలా, పవర్ బటన్ ప్రెస్ చేయాలి. ఒకడక్కడ ఎన్ని సెకండ్స్ ప్రెస్ చేయాలా, 3 సెకండ్స్. 3 సెకండ్స్ పవర్ బటన్ ప్రెస్ చేయాలా. 3 సెకండ్స్ పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఏమర్థం చేసుకుంటుంది, ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది చెప్పు. 3.7 to 4.2 వోల్టేజ్. ఈ 4.2 వోల్టేజ్. పవర్ ఐసి ట్రిగర్ వోల్టేజ్ ఎంత కావాలా, 1.8 వోల్టేజ్ కావాలా. అవునా కదా. నువ్వు ఇక్కడ ట్రిగర్ చేసినావు, ట్రిగర్ చేసినప్పుడు ఇక్కడ చూడు, బయట నుంచి ESD అంటారు, ESD సేఫ్ అంటారు. బయట నుంచి ఏంటిది, నీ చేతికి ఏంటిది, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది మన చేతుల నుంచి కూడా, ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అంటారు. నువ్వు సామ్సంగ్ సర్వీస్ సెంటర్లో పనిచేసినావు కాబట్టి, సర్వీస్ సెంటర్ ఉంది కాబట్టి ESD సేఫ్ ఉంటేనే సర్వీస్ సెంటర్ ఇస్తుంది. సో నువ్వు పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కూడా ESD సేఫ్ ఉండాలి. ఇక్కడ ESD సేఫ్ డయోడ్ ఇచ్చిండు, స్కాటీ జీనో డయోడ్ ఇచ్చిండు. ఎలక్ట్రిసిటీ పాస్ అయిన గ్రౌండ్ పోకుండా, దీనిలో నుంచి బయటికి వెళ్ళి నీకు టచ్ అవ్వకుండా ఇక్కడ ఇచ్చిండు. ఎందుకంటే మనం అన్నిటికంటే టచ్ చేసేది ఏంటిది, పవర్ బటనే కదా. ఇప్పుడు ఫోన్ రిలీజ్ కాగానే పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఫోన్ డెడ్ అయిపోతే కంపెనీ వాడికి లాసే కదా. అందుకని చెప్పేసి ESD సేఫ్ డయోడ్ పెట్టుకోండి. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు, ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది అప్పుడు చెప్పు. వోల్టేజ్ ఎంత ఉంది, 3.7 వోల్టేజ్ ఉంది. అవునా కదా. ఇక్కడ ఏం యూజ్ చేసిండు, రెసిస్టర్ యూజ్ చేసిండు. R అంటే రెసిస్టర్, దాని యొక్క నెంబర్ కూడా ఇచ్చిండు. R అంటే ఏంటి, రెసిస్టర్ అంటే ఏంటిది. ఇప్పుడు ఒక రెసిస్టర్కి నేను 3.7 వోల్టేజ్ ఇక్కడ ఇచ్చిన, ఈ రెసిస్టర్ ఏం చేయాలి, అవుట్పుట్లో 1.8 వోల్టేజ్ ఇవ్వాలా. అంటే ఎక్కువ వచ్చిన వోల్టేజ్ని తక్కువ చేసి పంపాలా. అదే రెసిస్టర్ యొక్క మెయిన్ ఉద్దేశమైన పని అనమాట. ఇప్పుడు ట్రిగరింగ్ వోల్టేజ్ 1.8 వోల్ట్ వచ్చింది. అవునా కదా. ఇందులో AC పల్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవడానికి ఒక కెపాసిటర్ ఇచ్చిండు. చూడు కెపాసిటర్ ఇచ్చిండు. AC పల్సెస్ ఏమైనా ఉంటే అవి ఛార్జు డిశ్చార్జు, మళ్ళీ ఇంకా కెపాసిటర్ స్టోరేజ్ చేసుకోవడానికి కెపాసిటర్ అనే ఇచ్చిండు. కెపాసిటర్ మెయిన్ ఉద్దేశం ఏంటిది, స్టోరేజ్. ఇక్కడ 1.8 వోల్టేజ్ ఉందా, ఇక ట్రిగర్ చేసినప్పుడే 1.8 వోల్టేజ్ వస్తుంది, త్రూ రెసిస్టర్ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం అర్థం చేసుకుంటుంది, పవర్ ఐసి పవర్ బటన్ చేసిరని. లేదు అంటే 3.7 వోల్టేజ్ ఉంటుంది, బేస్డ్ ఆన్ ఈ రెసిస్టర్ ఎంత వోల్టేజ్ ఉందా, ఎంత వోల్టేజ్ అప్డేట్ చేసుకుంటుందా అని. అర్థమైందా. పవర్ బటన్ ప్రెస్ అయిపోయిందా, క్లియరా. థర్డ్ సెట్ అయిపోయిందా. 4th స్టెప్కి వద్దామా. ఇప్పుడు ఏ పవర్ ఐసి అయినా యాక్టివేట్ అవ్వాలంటే ఫస్ట్ ట్రిగర్ వోల్టేజ్ రావాలా 1.8, ఆ డిజైర్డ్ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే అంత వోల్టేజ్ రావాలన్నమాట. వచ్చిందా లేదా. సో ఇప్పుడు వోల్టేజ్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే ఈ 1.8 సంథింగ్ ఎప్పుడైతే ట్రిగరింగ్ వోల్టేజ్ వచ్చిందో అది ఏమంటే ట్రిగర్ అంటారు. ట్రిగర్ వోల్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు క్లాక్ జనరేట్ అవుతుంది అనమాట. ఏంది, క్లాక్ అనేది జనరేట్ అవుతుంది. క్లాక్ అనేది జనరేట్ అయిందా. ఇక్కడ క్లాక్ జనరేట్ అవ్వగానే పవర్ ఐసీకి ఏమైంది, ఫుల్గా క్లాక్ జనరేట్ అవ్వాలన్నా ట్రిగర్ అవ్వాలన్నా పవర్ ఐసీకి మెయిన్ ఉద్దేశం ఏంటిది, VPH పవర్ వచ్చి రెడీ ఉండాలి. ఆడ వోల్టేజ్ వచ్చి పవర్ ఐసీ కిందికి పోయి పాయింట్స్లోకి పోయి రెడీగా ఉండాలన్నమాట. నువ్వు వోల్టేజే పోకున్నప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేసినావు, వోల్టేజ్ పవర్ బటన్ చేసినాక ఇది ఏడ తిరుగుతుంది, క్రిస్టల్ ఏడ కొట్టుకుంటుంది. అవునా కదా. క్రిస్టల్ కొట్టుకుందా, క్రిస్టల్ తిరిగిందా, అయిపోయిందా. నెక్స్ట్ చూడు పవర్ ఐసీ రెడీ అనమాట. పవర్ బటన్ ప్రెస్ చేయగానే క్లాక్ జనరేట్ అవుతుంది. ఇక్కడ క్రిస్టల్ ఉంటుంది, దీన్ని ఏమంటారు, క్రిస్టల్ లేకుండా పవర్ ఐసీ ఉంటుంది, పవర్ ఐసీ లేకుండా క్రిస్టల్ ఉంటుంది. ఏంది
క్రిస్టల్ లేకుండా పవర్ ఐసీ ఉండదు. ఓకేనా, పవర్ ఐసీ లేకుండా క్రిస్టల్ ఉండదు. ఇది మొత్తం వచ్చేసి 32 మెగాహర్ట్జ్ నుంచి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటిది 32 మెగాహర్ట్జ్ క్రిస్టల్ క్లాక్ అన్నది ఏంటిది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే క్లాక్ జనరేట్ అయ్యిందో, పవర్ ఐసీలో ఏదైతే క్లాక్ జనరేట్ అయ్యిందో అదే క్లాకు బక్కులాగా జనరేట్ అవుతుంది. రీసెట్ లైన్ ఉంటుంది, దీని గురించి ఉంటుంది. ఇవన్నీ కూడా సిపియుకి మధ్యలో కాయిల్స్ రూపంలో కనెక్ట్ అవుతుంది. సిపియుకి నెంబర్ 4 క్రిస్టల్ జనరేట్ అయిపోయిందా? క్రిస్టల్ జనరేట్ అయిన బక్ ఏంటిది బక్ అండ్ ఎల్డిఓ అంటే సిపియుకు కావాల్సిన కోర్ వోల్టేజెస్. ఏంటిది సిపియు కావాల్సిన కోర్ వోల్టేజెస్ ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా పవర్ ఐసీ ఫుల్ఫిల్ చేయగలగాలి. నేను మొన్న చూపించిన సిపి మొదలు పెట్టి వోల్టేజ్ ఎగ్జామ్ చూపించిన ఎంత వచ్చింది? పాయింట్ ఎంత వచ్చింది? వోల్టేజ్ చెక్ చేసినా కదా, ఎంత వచ్చింది వోల్టేజ్ అప్పుడు? 3.7 ఎందుకు వస్తుంది సిపిలో? ఎవరు చెప్పారు 3.7? చెప్పవు. నేను సిపి మధ్యలో టెస్టింగ్ పాయింట్ పెట్టి చూపించిన, ఏం చూసినా, ఏం గుర్తుపెట్టుకున్నాను మరి? 0.7 వోల్టేజ్ వచ్చిందా? నీ S23 అల్ట్రా ఆన్ చేసినాం మనము. S23 అల్ట్రా లైవ్లో ఆన్ చేసినాం. ఆన్ చేసినప్పుడు ఎంత చూసుకున్న వోల్టేజ్? 0.8 వోల్టేజ్ చూసుకున్నా. అదే వోల్టేజ్లు ఇవన్నమాట. సిపి కావాల్సిన ఫస్ట్ వోల్టేజ్ అది యాక్టివేషన్ అవ్వాలి. అది యాక్టివేషన్ అయిన తర్వాత ఇది ఇందులోకి నుంచి వస్తాయి. ఎలా చెక్ చేసుకోవాలో ప్రాక్టికల్గా మనం చూపించిన నీకు. సో డైరెక్ట్గా అయిపోయింది. ఎల్డిఓ జనరేట్ అయిపోయింది, బక్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు రెడీగా ఉండాలా? సిపియు కాదు, పవర్ ఐసీ యూఎఫ్ఎస్ రెడీగా ఉండాలా. పవర్ ఐసీ ఏం చేస్తుందంటే, సిపియు ఏం చేస్తుందంటే శాంసంగ్ అనే ఫస్ట్ లోగా మాత్రమే ఇస్తుంది. ఏంది సిపియు పని ఏంటిది? శాంసంగ్ అయితే శాంసంగ్, ఒప్పో అయితే ఒప్పో, వివో అయితే వివో, రియల్మీ అయితే రియల్మీ. అది ఏం చేయాలి? మెయిన్గా వచ్చి ఫస్ట్ లోగా మాత్రమే అది ఇస్తుంది. సెకండ్ లోగో నుంచి యూఎఫ్ఎస్ నుంచి తీసుకోవాలా. పవర్డ్ బై ఆండ్రాయిడ్, పవర్ బై సంథింగ్, ఫోన్ ఓపెన్ లాకు, అది ఇది ఎవరంతా కూడా ప్రాసెస్ చేసేది డేటా అంతా ఎక్స్టెండ్ చేయడానికి తీసుకుంటుంది, యూఎఫ్ఎస్ నుంచి తీసుకుంటుంది. సో యూఎఫ్ఎస్ యాక్టివేట్ అవ్వాలంటే బక్ బూస్టర్ ఐసీ కావాలా. బక్ బూస్టర్ ఐసీ కనిపించిందా? బక్ బూస్టర్ ఐసీకి ఎవరు పంపించండి పవరు? బక్ బూస్టర్ ఐసీకి ఏ పవర్ కావాలా? విపిహెచ్. ఏంది ఎంత? 1.7 అంటావు? ఇదేనాది? మధ్యలో కెపాసిటీ ఉందా ఫిల్టరేషన్కి? బక్ బూస్టర్ ఐసీకి వెళ్ళిందా? ఈ బక్ బూస్టర్ ఐసీని తీసేయి, ఫోన్ ఆన్ అవుతుందా? ఆన్ కాదు. ఎందుకు ఆన్ కాదు? యూఎఫ్ఎస్కి పవర్ పోదు. అప్పుడు యూఎఫ్ఎస్కి పవర్ అయినప్పుడు ఫోన్ ఎట్ ఆన్ అవుతుంది? అవునా కదా? ఈ ఐసీని తీసేస్తే ఫోన్ ఆన్ అవుతుంది. ఫోన్ అసలు ఆన్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ. అవునా కదా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? బక్ బూస్టర్ ఐసీ సార్ నాకు మొబైల్ ఫోన్లో 7 ఉంటుందో చూపెట్టు. ఏంది బక్ బూస్టర్ ఐసీ మొబైల్ ఫోన్లో 7 ఉంటుందో చూపెట్టు అంటే ఇక్కడ ఉంటుంది. శాంసంగ్ A50 ఫోన్లో కనిపించిందా? ఇక్కడ ఉంటుంది, ఈ మిడిల్ ఏరియాలో ఉంటుంది బక్ బూస్టర్ ఐసీ. ఈ ఐసీ తీసేసినాం అనుకో ఫోన్ డెడ్ అయిపోతుంది. ఎందుకు పనికిరాదు, ఫోన్ పక్క పడేసుకుంటే. అవునా కదా? రైట్, అయిపోయిందా? ఇగో బక్ బూస్టర్ ఐసీ ఏం చేసిండు? 5th స్టెప్ అయిపోయిందా? పవర్ సిపియుకి వోల్టేజ్లు వచ్చినాయా? కంప్లీట్గా వోల్టేజ్ ఏవైతే కావాలో అవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు 6th స్టెప్లో చూడు. అరే బాబు నాకు కావాల్సిన వోల్టేజ్లను వచ్చినారా నాయనా? ఏమంటుంది? నాకు కావాల్సిన వోల్టేజ్లు అన్నీ వచ్చినాయి. ఇగో నువ్వు నీ పని స్టార్ట్ చేయి అని చెప్పేసి ఒక సిగ్నల్ పంపిస్తుంది నుంచి సిపియు. ఎవరికి? బక్ బూస్టర్ ఐసీకి. బాబు నాకు కావాల్సిన వోల్టేజ్లు అన్నీ వచ్చినాయి బాబు అని చెప్పేసి ఎక్స్ బూట్ ఎల్డిఓ ఎప్పుడైతే ఈ ఎక్స్ బూట్ ఎల్డిఓకి కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యిందో, ఏంది కంప్లీట్గా
ఫుల్ఫిల్ అయ్యిందో అప్పుడు ఏం చేస్తుంది, అరే బాబు నాకు కావాల్సిన వోల్టేజ్ అనే పవర్ ఐసి పంపిండ్రా నాయన, నువ్వు ఈ వోల్టేజ్ని పంపిరా బాబు, సిఎఫ్ఎస్కి వోల్టేజ్ పంపిస్తే నేను పని స్టార్ట్ చేస్తారా. ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, డేటా పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఏంది, ఓన్లీ పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. ఎక్స్బూట్ ఎల్డి ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఈ బక్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఇది విపిహెచ్ అంతా కూడా పవర్ బటన్ ప్రెస్ చేయకముందుకు అడిగి పోవాలా, పవర్ బటన్ ప్రెస్ చేసినాక ఇది రావాలా, అవునా కదా. ఇది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయ్యిందో అప్పుడు ఏమైంది, బూట్ ఎల్డిఓ గీట్ ఎల్డిఓ అయిపోయింది. బూట్ ఎల్డి పంపించగానే నెంబర్ 6 1.8 యూఎఫ్ఎస్ పనిచేయాలంటే 1.8 వోల్టేజ్ కావాలా, 2.95 వోల్టేజ్ కావాలా, ఏంది 2.8 2 వోల్టేజ్లే, ఎన్ని యూఎఫ్ఎస్ తీసుకో, ఎన్ని యూఎఫ్ఎస్ తీసుకో, అర్థమైందా, 1.8 2.95 కావాలా, అవునా. ఇప్పుడు ఈ ఐసీకి మధ్యలో ఏముంది, కమ్యూనికేషన్ ప్రాసెస్ ఉందా, చూడు ఈ ఐసీ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఉంటుంది. I2C ప్రోటోకాల్ అంటారు, ఏమంటారు, I2C ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటారు, ఓకేనా. అంటే రెండు ఐసీల మధ్య సంభాషణ జరిగేందుకు తోడ్పడే ప్రోటోకాలే ఈ I2C ప్రోటోకాల్. ఇప్పుడు సిపి అన్నట్టు దీంతో మాట్లాడాలి కాబట్టి ఏముంది, క్లాక్తో మాట్లాడతాడు, డేటాతో సెండ్ చేస్తాడు. క్లాక్ డేటా ఉంటేనే కదా మధ్యలో చేసేది. ఈ I2C పని చేయాలంటే 1.8 వోల్టేజ్ పైన ఉండాలి, 2 పుల్ డౌన్ రెసిస్టర్స్ ఉంటాయి, అర్థమైందా. 7th స్టెప్ అయిపోయింది, 6th స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సిపియు కావాల్సిన వోల్టేజ్ ఫుల్ఫిల్ అయిపోయినాయా, యూఎఫ్ఎస్కి కావాల్సిన వోల్టేజ్ ఫుల్ఫిల్ అయిపోయినాయా, మరి ఏంటిది నెక్స్ట్. ఇప్పుడు లోగో అయితే లోగో శాంసంగ్ కాబట్టి దీనిలో పడి ఉంది యూఎఫ్ఎస్ కదా, యూఎఫ్ఎస్లో యూఎఫ్ఎస్ రీసెట్ రిఫరెన్స్ క్లాక్, యూఎఫ్ఎస్ రిఫరెన్స్ రీసెట్ ఇన్, యూఎఫ్ఎస్ రిసెప్షన్ డేటా నెగిటివ్, డేటా పాజిటివ్ అని రిసెప్షన్, టీఎక్స్ అంటే ట్రాన్స్మిషన్, ఆర్ఎక్స్ అంటే రిసెప్షన్, రీసెట్ క్లాక్, వీటి మధ్యలో ఉంటుంది అనమాట. యూఎఫ్ఎస్కి సిపికి మధ్యలో కమ్యూనికేషన్ ప్రాసెస్ అంతా, డేటా అంతా ఇక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. నువ్వు సిపిని అడుగు, ఆ ఫోటో ఇక్కడ పలానా దగ్గర ఉంది, ఫోటోని ఓపెన్ చేయాలా, ఏంది, ఇగో సిపికి ఫోన్ ఇప్పుడు ఉందా, సిపిది ఫోను, నువ్వు పవర్ బటన్ ప్రెస్ చేయగానే, పవర్ బటన్ ప్రెస్ చేసినా డబుల్ ట్యాప్ చేసినా ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, సిపి రెస్పాండ్ అవుతుంది. నువ్వు ఓపెన్ చేస్తావు, ఓపెన్ చేయగానే ఫేస్ ఐడి కావాలి కదా, ఇట్లా పెట్టగానే ఫేస్ ఐడి ఓపెన్ చేసిందా, ఎవరు ఓపెన్ చేసిరు, సిపి ఓపెన్ చేసింది. నువ్వు చేసే కండిషన్ ఏంటిది, అంతా ఓకే ఉందా లేదు చూసుకుంది. ఇప్పుడు పలానా చోట నా ఫోన్ ఉంది, ఫొటోస్ పెట్టుకున్నా, ఆ ఫొటోస్ ఓపెన్ చేయని చెప్పేసి ఏం చేసినావు, డైరెక్ట్గా చూసినావా. నువ్వు టచ్ రెస్పాండ్ అవ్వాలన్నా, ఇది రెస్పాండ్ అవ్వాలన్నా, పైకి అనాలన్నా, కింద అనాలన్నా, ఏదంతా కూడా సిపియు అనేది ప్రాసెస్ అనేది ఎంతసేపట్లో చేస్తుంది, సెకండ్స్, మిల్లీ సెకండ్స్లో సిపియు అనేది ప్రాసెస్ చేసి డేటా ఎక్స్ట్రాక్షన్ అనేది చేసి నీ ముంగడ పెట్టడం అనేది జరుగుతుంది, అర్థమైందా. డేటా అనేది ఎక్స్ట్రాక్షన్ రిట్రాక్షన్ అనేది చేసి నీ ముంగడ పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఆన్ అయ్యి లోగో వచ్చి లాక్ ఓపెన్ చేసేంత వరకు సిపి పని, సిపియు 24/7 వేకప్లో ఉండాలా. ఏంటిది, సిపియు వేకప్ ఉండాలా, డిస్ప్లే ఐసీ వేకప్ ఉండాలా, క్లాక్ ఐసీ వేకప్ ఉండాలా. ప్రతి ఒక్క ఐసీ నువ్వు నెట్వర్క్ యూజ్ చేస్తే నెట్వర్క్ సెక్షన్కి, వైఫై యూజ్ చేస్తే వైఫై యూజ్ చేయడానికి, నువ్వు కాల్ చేస్తుంటే కాల్ చేసే ఐసీ, నెట్వర్క్ ఐసీ, నెట్వర్క్ సెక్షన్, ఈ అన్ని ఐసీలు కలిపి ఒక మొబైల్ ఫోన్ లాగా తయారవడం అనేది జరుగుతుంది. నువ్వు కెమెరా యూజ్ చేసుకున్నప్పుడు కెమెరా ఆఫ్లో ఉంటుంది, నువ్వు నెట్వర్క్లో సిమ్ అయినంత వరకు అది ఆఫ్లోనే ఉంటుంది, వైఫై ఆన్ చేయనంత వరకు అది ఆఫ్లోనే ఉంటుంది, బ్లూటూత్ ఆన్ చేయనంత వరకు అది ఆఫ్లోనే ఉంటుంది. ఏ పని జరగాలన్నా, ఏ విషయం జరగాలన్నా మొబైల్ ఫోన్లో ఉండే సిపియులో 1000 పాయింట్స్ ఉంటాయి. ప్రతి పాయింట్, ప్రతి బైల్, ప్రతి ఐసీ కిందికి వెళ్ళి కమ్యూనికేట్ అవుతుంది. ఒక మొబైల్ ఫోన్ చేయడానికి ఇంత సోర్స్ అనేది ఉంటుంది, ఓకేనా, అర్థమైందా.